హాయ్ బాలు, ఎట్లున్నావు? అయ్యానా మంచిగున్నానా. మన లవ్ గురించి ఫోన్ ఫోన్ కలుస్తలేదు. ఫోన్ చేసినావన్నా? చేసిన 2-3 టైం చేసిన, ఫోన్ కలుస్తలేదు. అవునా? ఆ, ఎప్పుడు చేసినావన్నా? నిన్న చేసిన, ఈ రోజు చేసిన, ఫోన్ ఎత్తలే అసలు. ఏమైందన్నా? ఏమైందో మనం మొత్తం వింత వింతగా ప్రవర్తిస్తుంది 2-3 డేస్ నుంచి. ఏం చెప్తలే. ఏం చెప్తలేడు. ఫోన్ అని ఎత్తే మన అవుతుంది ఒకసారి, నీ ఫోన్తోనైతే చూడు. జర చేసి చూస్తానా నా నంబర్ నుంచి. అన్న రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తుతలేడనా? ఎత్తలేడా? రింగ్ అవుతుంది ఆల్రెడీ, ఆ. ఫోన్ ఎత్తుతలేడు. వాడు హైలైట్ని కూడా కొంచెం డిఫరెంట్ గా పెట్టుకుంటాడు. ఏంది మేము అర్థమైతలే అంది. ఆహా, ఏమైనా లవ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా? అదే అనుకుంటా. ఏం ఏమైనా చెప్పిండా? చెప్తలేడు, ఏం చెప్పలే నాకు గిటంగా. ఏం ఏం చెప్తలేదా? చెప్పలేదు. జర ఇంకోసారి మళ్ళీ ట్రై చేస్తాను. ట్రై ఇంకోసారి ట్రై. లేదన్నా రింగ్ అవుతుంది కానీ నాకేందో మళ్ళీ జర డౌట్ కొడుతుంది. రింగ్ అవుతుంది ఫోను, ఫోన్ ఎత్తుతలేడనా? సరే, మన దగ్గరికి అయితే పోతాం. ఏడుంటా మనకు తెలుసు కదా, మన ఏడుంటా ప్లేస్, మన దగ్గరికి పోతాం. ఓకేనా? చాలా మనం ఏడుండో ఏం అర్థమైతే లేదు. ఒకసారి ఫోన్ చేయమని మనకి. ఫోన్ చేస్తానా? ఏందేమో మన కథ ఏం అర్థమైతే లేదు. సరే, ఆడు ఆడున్నాడో ఈ రోజు మనం ఆడికి దోలాడికి పట్టుకుందాం, సరేనా? ఎందుకంటే ఆగమవుతుంది, ఓకే. రింగ్ అవుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది. పురా మామ, మనసు బాగాలేదురా. మనసు బాగాలేని ప్లేస్ ఉంటది కదా, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడనే ఉన్నారా. నేను మనసు ప్రశాంతం లేదు కదా నాకు. ఒకరి వల్ల చాలా బాధపడుతున్నారా. అక్కడనే ఉన్నా, వచ్చేసేయి. ఇక్కడనే ఉన్నారా? ఓకేరా. అమ్మా ధరరా, ఏమైందిరా ధర ఎట్లా ఉన్నావు? అయ్యో, నా జీవితం ఈ పాటలకు అంకితం అయిపోయింది. ఏం లేదు, మనోడేమో ఏదో ఎప్పుడు తీసుకొచ్చిండు, చూద్దామని వచ్చిన ఒకసారి. మనసు బాగాలేదురా. ప్రాణ స్నేహితుడే, మనం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు వెన్నుపోటు ఓడిచిండు. మరి వాళ్ళు తెలియకుండా చేసుకున్నారు కదా. నీ ప్రాణ స్నేహితుడు అన్నావు, మరి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి రాజన్న మరి నాకు చెప్తలేడు, మరి ఆడున్నారో ఏందో, మరి ఏమైనా తెలిసిందన్నా ఆడికి పోయిరు ఏందో అనేది? నాకు ఏం చెప్పలేదు, ఏడుకోండి ఏం సంగతి అనేది. ఒకసారి చూద్దాం అన్నట్టు వచ్చినాయి, నువ్వు చెప్పాను వచ్చిన. నాకు ఇది అంతా కథ అయిందని నాకు తెలియదు. ఓకే. 1 month అవుతుందిరా. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. కాల్ చేస్తే కాల్ కూడా కలవట్లేదు. కాల్ చేస్తా చూడండి. అసలు కాల్ బ్లాక్ లిస్ట్ లో ఉందా లేకపోతే ఏడ ఉంది? కాల్ కలుస్తుందా? రింగ్ అవుతుందా? కాల్ కలవట్లేదు అసలు. నెంబర్ చేంజ్ చేసినట్టున్నది. జర కాల్ చేసి చూడు. The number you're calling is temporarily out of service. Please try later. మీరు డయల్ చేసిన నంబర్ తాత్కాలికంగా సేవల్లో చాలా లేదు. మోసం చేసిందిరా. ఏం లేదు మామ, ఏం జర బాధ, ఏం పద కొడుకు, ఏం ఏం ఇదవ్వకు. అది మొత్తం సెట్ అవుతుంది కరెక్టే, కానీ ఇదవుతుంది ఏమవుతుంది మామ. అనుకోవాలి ఈ మధ్య అన్ని అట్లనే. ఓకే, వాళ్ళు ఏడ ఉన్నారో జర చూద్దాం, చూసి ఏమైతుందో కథ చూద్దాం. అడిగి వెళ్దాం, పోదాం. చాలా బాధ ఉందిరా. మనం పోయి జర పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దాం, ఏడ ఉన్నారో ఏందో అనేది చూసుకుందాం, చూద్దాం వాళ్ళు ఎక్కడ ఉన్నారో. నువ్వు మాత్రం ఫిగర్ కామాకరా. నువ్వు ఈడ లేవని ఫోన్ ఎత్తపోయేసరికి, రాదన్న చెప్పేసరికి నేను టెన్షన్ పడి నీకు ఇట్లానే ఫోన్ చేసిన. బాధగా ఉంది, అందుకే ఇక్కడ నా ఫోన్ కూడా నువ్వు లిఫ్ట్ చేస్తలేవుగా, అందుకోసం మళ్ళీ ఒకసారి చేసిన. బాధ ఉంటుంది, నాది కాలేదారని కూడా బాధపడాలి. అన్ని మధ్య ఇట్లానే అవుతున్నాయి, లైట్ తీసుకోవాలి. ప్రాణ స్నేహితుడు గారాడు, ప్రాణ స్నేహితుడు మనకు వెన్నుపోటు పొడిచిండు గారా. నాకు వెన్నుపోటు పొడిచి ఆ అమ్మాయి అట్లా చేస్తాడా? ఏమైంది, ఎట్లా అయిపోయింది చూద్దాం. ఎలా జరుగుతుందో చూద్దాం. సరే.